నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. నల్గొండ జిల్లాలో మేనమామ దాష్టికం. 3 నెలల ఝాన్సీ రాణిని తన మేనమామ ఉపేందర్ బండకు కొట్టి హత్య. వరంగల్ జిల్లాలో వజ్రామాటిక్స్ బ్రిడ్జ్ తయారీ కేంద్రంలో భారీ పేలుడు. 3కి తీవ్ర గాయాలు. ఒకరి పరిస్థితి విషమం. ఆసుపత్రికి తరలింపు. జోగులాంబ గద్వాల జిల్లాలో విధులకు హాజరుగాని ఉపాధ్యాయులు. పాఠశాలకు తాళాలు వేసి నిరసన తెలిపిన తల్లిదండ్రులు. చార్మినార్ ట్రాఫిక్ పోలీసులు డంకన్ డ్రైవ్లో తనిఖీల్లో వివాదం. మద్యం మత్తులో మహిళ హంగామా. ఇక వార్తలకు వెళ్తే నల్గొండ జిల్లా పెద్దాపుర మండలం చిన్నగూడెం గ్రామంలో ఘోరం చోటు చేసుకుంది. 3 నెలల ఝాన్సీ రాణిని తన మేనమామ ఉపేందర్ బండకు కొట్టి హత్య చేశాడు. చిన్నారి తల్లిదండ్రులది గుంటూరు జిల్లాలో గొట్టిముక్కల గ్రామం. పెద్దాపుర మండలం చిన్నగూడెం గ్రామానికి 4 నెలల క్రితం వచ్చిన లక్ష్మి అమ్మ ఇంట్లో డెలివరీ అయింది. తన భార్య బిడ్డల్ని తీసుకుని తన సొంత ఊరికి వెళ్దామనుకునే లోపు తన బిడ్డను చంపారని పాప తండ్రి బోరున వెలిపిస్తున్నాడు. పారిపోతున్న హతుడు పాప మేనమామని గ్రామస్తులు పట్టుకుని స్తంభానికి కట్టివేసి పోలీసులకు సమాచారాన్ని అందించారు. నేనే వేరే మనసులు పక్కన పనుకున్నా. వాళ్ళ అమ్మ వచ్చి అడుగుతుంది ఎదురు వచ్చిన అంటే మెలకొండ గురి సావాల మెలకొండ నుండి తల్లి పక్కలకు వచ్చి తీసుకొని అమ్మటిగా పోతా ఉంటే నాకు ఆ చెప్పడానికి మెలకొచ్చి లేచి గబికి లేచి ఆ పిల్లని పట్టుకునే ఆల్రెడీ అప్పటికే చనిపోయిందండి. నా కొడుకు నా పిల్లని తాగుతావని నేను మొత్తం షాపుకే సరితే మళ్ళీ మా అమ్మ నన్ను తీసుకుని కర్ర తీసుకుని పూసానికి వేసి పోతున్నాయా. వాడు నన్ను కొడతాను ఊరిపోతున్నాయి. మన ఇచ్చినటువంటి దరఖాస్తు పైన దీంట్లో ఏం జరిగిందంటే నిన్న వాళ్ళ పెద్ద కూతురికి 3వ బర్త్డే ఉండడంతో వాళ్ళకి రావడం జరిగింది. నిన్న తిని పడుకున్న తర్వాత వాళ్ళ బామ్మడినటువంటి గోగు ఉపేందర్ వాళ్ళ చిన్న బిడ్డ అయినటువంటి 3 నెలల పాపని కాలు పట్టుకొని గోడకేసి కొట్టడం జరిగింది. దాంతో పాప అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. దీనిపైన మేము వెంకటేశ్వర ఇచ్చిన పిటిషన్ పైన ఎంక్వైరీ చేస్తున్నాం. కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వరంగల్ అర్బన్ జిల్లాలో భారీ పేలుడు చోటు చేసుకుంది. రాంపూర్ ఇండస్ట్రీలో వజ్రామాటిక్స్ బ్రిడ్జ్ తయారీ కేంద్రంలో పేలుడు సంభవించడంతో 3కి తీవ్ర గాయాలు కాగా ప్రియాంక అనే కార్మికురాలు పూర్తిగా కాలిపోవడంతో హుటాహుటిన వరంగల్ ఎన్జీఎం ఆసుపత్రికి తరలించారు. పాలిష్ చేస్తుంది స్మూత్నెస్ వస్తుంది అన్నట్టు. దాంతో ఏమన్నా బర్గర్ పేపర్ ఉన్నది సార్ కట్టెన్ చేసి కెమికల్ ఇది దీని చేయడానికి ఇది ఇట్లా తిరుగుతూ ఉంటుందా దాని మీద మిషన్తోనే ఇది స్మూత్గా ఉంది కదా. అది మొత్తం మీది పోతే లోపల రఫ్ ఉంటుంది. ఇవి తయారు చేస్తారా ఆయన? ఇదంతా కెమికల్ సార్. పీస్ నంబర్ ఇది పీస్ నంబర్ అమ్మ ఇది 800 అంటే జోగులాంబ గద్వాల జిల్లా ఐజై మండలం శంకాపురం గ్రామంలో ఉన్న పాఠశాలకు 2 రోజుల నుంచి ప్రధానోపాధ్యాయుడిగా కృష్ణ విధులకు రాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వెళ్లి తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తామని స్కూల్కు తాళాలు వేసి నిరసన తెలియజేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కలెక్టర్ అసలు
చంపాపేట డివిజన్లో చార్మినార్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో కొద్దిసేపు వివాదం నెలకొంది. మద్యం సేవించి కారు నడుపుకుంటూ వస్తున్న డ్రైవర్ను నిలువరించి శ్వాస పరీక్షను చేపట్టగా మోతాదుకు మించి మద్యం సేవించడంతో కేసు నమోదు చేసుకుని వాహనాన్ని అదుపులో తీసుకున్నారు ట్రాఫిక్ పోలీసులు. విషయం తెలుసుకున్న బంధువులు ట్రాఫిక్ పోలీసులతో తీవ్ర వాగ్వాదం చేయడం జరిగింది. డబ్బులు ఇస్తేనే ట్రాఫిక్ పోలీసులు కారును వదిలి వెళ్తామని అంటున్నారంటూ మహిళ నానా హంగామా చేయడం జరిగింది. ఓ పక్క వైన్ షాపులను అనుమతులిచ్చి ఇప్పుడు కేసులు పెట్టడం ఏమిటంటూ పోలీసులతో వాగ్వాదం దిగడం జరిగింది. చట్ట ప్రకారమే కేసులు నమోదు చేశామని, ఎక్కడ కూడా డబ్బులు డిమాండ్ చేయలేదని, డబ్బులు డిమాండ్ చేశామనడం నిరాధారమైన ఆరోపణలని చార్మినార్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సాయిశ్వర్ గౌడ్ తెలిపారు. ప్రెస్సనా మేము ఒక్క రూపాయి కూడా ఎవరిని అడగలేదు. కేసు బుక్ చేసిన దాని తర్వాత కార్ పోలీసుని వెళ్ళమనే చెప్పినాం కానీ చాలా మంది వెళ్ళట్లేదు. మా బండి ఇస్తారేమనే వాళ్ళు ఆశతో అలాగే వెయిట్ చేస్తున్నారు. కూడా అలాగే ఆగారు కానీ మేమైతే తాగేసే ఉన్నాడు డ్రైవర్. వీళ్ళు చెప్పే పర్సన్ వేరు కానీ నడిపినప్పుడు తాగేసే ఉన్నాడు. డబ్బులు అడగడం లాంటివి అలాంటిది ఏమీ చేయలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఉర్దూ మీడియం పాఠశాలలో బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు మాట్లాడుతూ బతుకమ్మ చీరలు చాలా బాగున్నాయని సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సంవత్సరం తెలంగాణ బతుకమ్మ చీరలు చాలా బాగున్నాయి. బతుకమ్మ మంచి సెలబ్రేట్ చేసుకోవాలి. ఇక్కడ చాలా బాగుంది. ఇంత ప్రోత్సహించిన ఆయనకు ధన్యవాదాలు. చీరలు బాగున్నాయి. పోయినసారి కన్నా ఈసారి బాగుంది. చాలా సంతోషం. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో బట్లదిండే గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం కట్టించిన బాత్రూంలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని, ఇళ్లలో చెత్తను గ్రామంలో ఉన్న డంపింగ్ యార్డ్లో మాత్రమే వేయాలని, గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నారాయణ, సర్పంచ్ సుంకన్న, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. మన గ్రామ అభివృద్ధి కోసం, మన గ్రామంలో పరిశుభ్రత కోసం, గ్రామంలో త్రాగునీటి కోసం, గ్రామంలో పెన్షన్స్ కోసం, గ్రామంలో రైతు బంధు కోసం ప్రతి ఒక్కరికి ప్రజా సంక్షేమ పథకాలు, ప్రభుత్వం నుంచి వచ్చే ప్రజా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజా సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు చేరువ చేయాలని, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యొక్క ధ్యేయం. దాంట్లో భాగంగా మనం రోజు నిత్య జీవితంలో చేసుకునే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. రోజు మనం లేయంగానే మొహం కడుకున్న తర్వాత త్రాగుతాం నీళ్ళని. త్రాగునీటిని తాగేటప్పుడు వర్షాకాలంలో వేడి చేసుకొని చల్లార్చుకొని తాగాల. ఒకటి, మనం కట్టుకున్న మరుగుదొడ్లను ఖచ్చితంగా వాడాలా. దాని వలన వాడుకోకపోతే దాని వలన వచ్చే రోగాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ చాలా భయంకరమైనటువంటి రోగాలు. దాని నుంచి పెరాసిస్, డెంగ్యూ, మలేరియా వ్యాధులు వస్తున్నాయి. ఎందుకంటే మనం ఎక్కడైతే దొడ్డి పోయి కూర్చుంటున్నామో ఆ పీ మీద ఈగలు వాలి, ఆ ఈగలు మళ్ళీ మనం భుజించే ఆహారం మీద వాగడం వలన మనకు ఆ రోగాలు సంభవిస్తున్నాయి. కాబట్టి అటువంటివి రాకుండా మనం ఒకరికొకరం చెప్పుకోవాలి. ఈరోజు ఇక్కడ వచ్చారు దగ్గర ఒక 60-70 మంది. ఈ 60-70 మంది మన ఇంట్లో వెళ్ళి మన కుటుంబ సభ్యులకు, భార్యకు, పిల్లలకు చెప్పుకోవాలి. ఏమని? లాట్రిన్ రూమ్ ఉంది, లాట్రిన్ రూమ్కి వెళ్ళండి, లాట్రిన్లోనే కూర్చోండి, బయట పోకూడదు అనేది ఒకటి. మనము కడిగిన నీళ్లు, బట్టలు ఉతికిన నీళ్లు, బాసన్లు తోమిన నీళ్లు తెచ్చి రోడ్డు మీద వస్తున్నారు. ఆ రోడ్ ఎవరిది? రోడ్డు మనది, మన గ్రామానికి సంబంధించింది.
ఈ గ్రామంలో ఉండే ప్రతిదీ కూడా మీదే. ఉద్యోగస్తులు ఈరోజు వస్తారు పోతారు, సర్పంచ్ 5 సంవత్సరాలు ఉంటాడు పోతాడు, కానీ మనం నివాసం ఉండే వాళ్ళం అందరం కూడా జీవితం కాలం మనం ఉన్నన్ని రోజులు ఈ గ్రామంలో నివాసం చేయాలి. కాబట్టి మన భార్య మన పిల్లలు మనం మంచి ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని సాగించాలంటే పరిసర ప్రాంతాలు శుభ్రపరచుకోవాలి. దానికోసమే ఈ యొక్క ఉద్దేశం. అయితే ఈరోజు బైక్ ర్యాలీ ఎందుకు పెట్టినామంటే ప్రతి వీధిలో బైక్ ద్వారా ర్యాలీ చేయడం, మెయిన్ సర్కిల్ ఇప్పుడు బోయగా మెసేజ్ ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి మెసేజ్ వెళ్ళిపోవాలి. ఎక్కడ చెత్త వేసి కూర్చున్నా నేరం, చట్టం చేసింది. ఈ చట్ట పద్ధతిని మనం చట్టాన్ని గౌరవించాలా. ఆదిలాబాద్ జిల్లా బైన్సాలోని నేతాజీ నగర్ వాసులు శ్మశాన వాటికలో శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్మశాన వాటికలో ఉన్న పిచ్చి మొక్కల్ని తీసేశారు. ఈ కార్యక్రమంలో పెద్దలు, యువకులు పాల్గొన్నారు. ప్రజలు 30 రోజుల కార్యక్రమాలే కాకుండా ప్రాతినిధ్యం ఉన్న మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పలువురు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో పార్లమెంటు సభ్యులు డి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 72వ జన్మదినం పురస్కరించుకుని స్నేహ సొసైటీలో కేక్ కట్ చేసి చిన్నారులకు బట్టలు పంపిణీ చేశారు. స్నేహ సొసైటీకి 50,000 రూపాయల చెక్తో పాటు ఎంపీ నిధుల నుంచి సీసీ రోడ్లకు నిధులను శ్రీనివాస్ మంజూరు చేశారు. మాకు చేతనైన సహకారాన్ని అందించి సహాయాన్ని చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. దానికి సహకరించినందుకు మీ యొక్క చీఫ్ ఇక్కడ సిద్ధయ్య గారు, వారి కుటుంబ సభ్యులు మరియు స్టాఫ్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలంతా ఎంతో ప్రేమతో ఆనందంగా ఈరోజు పార్టిసిపేట్ చేసిన వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఉజ్వలమైన భవిష్యత్తును భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. మేమందరికి ఇవ్వడం సమయం మీ అందరూ కూడా ఏ ఒక్కరు కూడా డ్రెస్ రాకుండా ఉండదు, అందరికి వస్తాయి, పిల్లలందరూ కూడా తప్పకుండా వస్తాయి. కనుక మీరందరూ కూడా మాకు ఇవ్వలేదు అని మీరు మా ఇబ్బంది కూడా అవసరం లేదు. అంతమందికి ఇవ్వాలంటే చాలా టైం పడుతుంది. కనుక మీరు కాబట్టి విజయ్ గారు వారి బృందమంతా కలిసి మీకు సరైన రీతిలో మీ సైజులకు తగ్గట్టుగా మీకు పంపిణీ చేస్తాం. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం అవరావాయి గ్రామంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రోషన్న, మాజీ సర్పంచ్ వీఆర్ఓ కృష్ణవర్ధన్, మానవపాడు ఎస్ఐ గురుస్వాములు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం అవరావాయి గ్రామంలో వర్షం కారణంగా వాగు పొంగడంతో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల పరిధిలో ఉన్న కాలువ పక్కన మతిస్థిమితం లేని వ్యక్తి దీన పరిస్థితిలో ఉండడాన్ని చూసి గ్రామస్తులు, కొందరు యువకులు గమనించి చలించిపోయిన గ్రామ యువకులు అంజనేయులు, జమ్మన్న కాలువలో స్నానం చేయించి దుస్తులు వేసి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఏముంది అసలు లేదు, మంచి చెప్పులు కూడా వాయించుకాడ నొడుకొచ్చుకుంటా చెప్పులు కూడా చెప్పులు
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో స్థానిక రాకాసిపేటలో గల ఎస్సీఏ స్పెషల్ హాస్టల్లో వంట సరిగ్గా చేయకపోవడంతో విద్యార్థులకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్ విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ నాయకులకు ఫోన్ చేసి హాస్టల్కి రమ్మనగా విద్యార్థులు వాళ్ళకున్న సమస్యలకు చెప్పడం జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా వార్డెన్ తీరు గానీ వర్కర్ల తీరు గానీ మారడం లేదని విద్యార్థులు తెలపడం జరిగింది. ఎవరికి చెప్పాలో దిక్కుతోచని స్థితిలో ఎస్ఎఫ్ఐ నాయకులను సంప్రదించాల్సి వచ్చిందని విద్యార్థులు తెలిపారు. విద్యార్థులు వారి సమస్యలు మాకు తెలియజేయడం జరిగిందని, కావున ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకొని వారికి న్యాయం చేయాలని కోరారు. చక్కగా చేయకొచ్చిన ఇదేం లేదు, అది స్నాక్స్ కూడా చక్కగా దాంట్లో ఉప్పు ఎక్కాటిలు ఏమి ఆటిలు అదే అన్నం అయితే చేస్తా అన్న కూర అది ఏం చక్కగా చేసి కూడా అన్న అది అంటే అన్నం బాగా చేయలేదు. ఏం చేసినా అన్న పొరగాలు ఎట్లా చేసిన అడుగు ఒకసారి వాళ్ళకు రోజు చేస్తలేరా ఈరోజు ఏమన్నా ఆమెకి తెలుసు. ఇప్పుడు ఆ వర్కర్ అట్లా చేయడింది వాడేసారేమో అట్లా అన్నట్టు ఏమంటారు వాడేస్తారు ఏమంటాడు ఇప్పుడు మంచిగా చేయడం పొరగాలు చెప్పాడు ఇంకేమంటారు ఇంకా పొరగాలు. నీకేమైంది అన్నం తినడం? వాంతింగ్ సానా అన్న ఇప్పుడు కడుపులో ఏం లేదు ఎట్లా చేయాలి మేము? ఎన్నిసార్లు అయింది వాడికి? ఇప్పుడు సాయంత్రం తిన్నా కదా అన్న అప్పటి నుంచి ఎట్లనో కాడింది కడుపులో తినలేక అయింది. బాగా తింటుంది. వాడని సార్ చెప్పిరా మరి? చెప్పాలి అన్న వాడిని సార్ హాలిడే తీసుకున్నానని చెప్పింది మాకు. హాలిడే తీసుకుని మరి వర్కర్ లేరా ఇప్పుడు? ఆడు ఆ వర్కర్ ఒకడు బయట పోయినాడు. ఏ వర్కర్ కూడా ఉండరు టైంకి ఉండరు. పిల్లలకి ఇట్లా అయితే ఓడి చూసుకుంటాడు. ఓడికైనా ఏమంటే ఓడి ఏడా చూస్తాడు చెప్పాను ఒకటి. మీరు అడ్డికి చెప్పిరా అన్నం మంచి లేదు మీకు తిన్నాం వేరే అన్న అడిగినామన్నా తక్కువ అడిగాడు ఎట్లా అడిగినాం అయితే ఒక్క మాట అనకుండా నోరు మూసుకొని కూర్చున్నది ఆమె. ఇంకా అన్న అది టమాటాలు అవి ఎలుకలు తినట్టున్నాయి చూడకొచ్చింది. అది టమాటాలు అది టమాటాలలో ఎలుకలు ఉన్నట్టున్నాయి. ఇంకా కరివేపాకు అయితే 5-6 రోజులది ఉంటుంది. వాడొకసారి చెప్పిరా తమ్ముడు? ఇప్పుడు పోవాలంటే అంటే వాడోసారి కొడతాడా? కొట్టాడని పోయి కొడతాడా? భయపడతామన్నా సార్. బోధన్ పట్టణంలోని ఎస్సీ హాస్టల్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా సందర్శించడం జరిగింది. ఈరోజు ఎందుకు సందర్శించడం జరిగిందంటే ఈరోజు ఏదైతే హాస్టల్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఫోన్ చేసి మరీ మాకు పిలిపించుకోవడం జరిగింది. ఈరోజు హాస్టల్లో అన్నం కరెక్ట్ సరిగా పెట్టకపోవడం వల్ల దాదాపు 5 నుంచి 6 మంది విద్యార్థులకు వామిటింగ్స్ అవ్వడం జరిగింది. ఇప్పటిదాకా హాస్టల్లో వాడడం లేదు, ఒక వర్కర్ లేరు, ఎవరు కూడా లేరు. వర్కర్ని కూడా ఎందుకు ఈ విధంగా అన్నం చేసినామంటే మేము ఇంతే చేస్తాం, తింటే తినండి లేకపోతే తినకండి మీ ఇష్టం అన్నట్టు మాట్లాడడం జరిగిందని విద్యార్థులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా రోజు కుళ్ళిపోయిన కూరగాయలతో మాకు అన్నం పెడుతున్నారని అన్నయ్య అని మాకు వాళ్ళు బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే గత పప్పులు కానీ వాళ్ళకి ఇచ్చే స్నాక్స్లలో కూడా నాణ్యత లేకుండా పెడుతున్నారన్న మా వాడని ఎలాంటి చర్యలు తీసుకోవడం టైంకి సరిగా ఉండడు. అదేవిధంగా మా వర్కర్లకు ఎన్నిసార్లు చెప్పినా కూడా అదే మొండి వైఖరిని వరకు నిరసిస్తున్నారు తప్ప మాకు ఎలాంటి అసౌకర్యాలు మౌలిక వస్తువులు కానీ మౌలికమైన భోజనం కల్పిస్తలేరని పిల్లలు వాపోతా ఉన్నారు. ఇప్పటికే దాదాపు 4 విద్యార్థులు వామిటింగ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికి వాళ్ళు కూడా మనతో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా పై అధికారులు వీళ్ళ మీద చట్టరీతమైన చర్యలు తీసుకొని వార్డన్ని వెంటనే సస్పెండ్ చేయాలి. అదేవిధంగా వర్కర్లను కూడా వెంటనే ఇక్కడ నుంచి బదిలీ చేయాలి. లేని ఏడల ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హాస్టల్ ముందే ధర్నా చేసి మరీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సి ఉంటుంది. విద్యార్థులను యువకుని అంతని ఏకం చేసి మరి మేము తీసుకెళ్లి మరి హాస్టల్ని ముట్టడిస్తామని ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి వెంటనే ఈ హాస్టల్ వార్డన్ని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే గతంలో కూడా హాస్టల్ వార్డన్ తాగి మరీ వచ్చి పిల్లలకి హింసించి కొట్టడం లాంటివి కూడా జరిగినాయి. ఇక్కడ ఉన్న వర్కర్లు కూడా పిల్లల్ని బాగా కొడతారు, హింసిస్తారు. కాబట్టి పిల్లలు బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి స్వయంగా వాళ్ళే చెప్తా ఉన్నారు. అన్న ఏమన్నా చెప్తామని వాడసార్ దగ్గరికి వెళ్తే మాకు భయం అవుతుంది. ఎందుకు తమ్ముడు అని అడిగితే అన్న మాకు వాడసార్ కొడతాడు లేదంటే హాస్టల్ నుంచి తీసేస్తామని భయపెడుతున్నాడు, భయాందోళన గురి చేస్తున్నాడు. అందుకే మేము చెప్పలేకపోతున్నాం. అందుకే ఈరోజు మీకు మాకు అన్నం మంచిగా లేకపోవడం వల్ల అందరూ వామిటింగ్స్ విరేచనాలు చేస్తున్నాడు. కాబట్టి మీకు కాల్ చేయడం జరిగింది అన్న. అందుకే మీరు మీ దృష్టికి తీసుకొచ్చినాం. ఎలాగైనా చేసి మాకు మౌలిక వసతులు కల్పించి మాకు మంచి భోజనం కల్పించాలని, అదేవిధంగా మా వాడసాన్ని వెంటనే సస్పెండ్ చేసి కొత్త వాడని నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఎస్ఎఫ్ఐ మేము ఇదే కోరుతున్నాం. వెంటనే హాస్టల్ వాడని సస్పెండ్ చేయాలి. ఇక్కడ ఉన్న వర్కర్లని వెంటనే బదిలీ చేసి కొత్త వాడని నిర్మించాలి. వీళ్ళపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తున్నాం. మెదక్ జిల్లాలో హవేలీ గణపూర్ మండలంలోని తొగిట గ్రామంలో 30 రోజుల కార్యాచరణ మహిళా సంఘాల గ్రూప్ ఒకటై ఊరు మొత్తం ఎక్కడ చెత్తుందో అక్కడ వెళ్లి పరిశుభ్రం చేశారు. బయట ఎక్కడ కూడా చెత్త వేయరాదని ప్రజలకు తెలపడం జరిగింది.
ప్రతి ఒక్కళ్ళు 2 తారీఖు నాడు గాంధీ జయంతి రోజు మన గాయత్రి మహాయజ్ఞం ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క పర్సన్ దాదాపు ఒక 5 గంటలను తీసుకుని రావాలని కోరుతున్నాం. అట్లాగే మన సర్పంచ్ సార్ ముందుకొచ్చి ఆయన వంతుకు 1 క్వింటల్ బియ్యం ఇస్తానని ముందుకు వచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు. మళ్ళీ ఇంకో ఇక్కడ నుంచి కార్యక్రమం ప్రభుగుళ్ళే ఒక 20 నిమిషాలు ఇప్పుడు ఒక ప్రభుగుళ్ళే ఒక 20 నిమిషాలు ఆడ పని చేసుకొని మన కార్యక్రమానికి వెళ్ళిపోదాం. ఇదే యూనిట్ తోటి ఆడ చేసుకుందాం అంతే. తొందరగా నీరు సాయంత్రం ఉండని అడా రింగులో వాటర్ నిండి రింగు అలా తెలుస్తలేదు. ప్రభుత్వం తొందర ఓపెన్ ఉంది. అనే ఉందా వీడి కార్మిక రాజ్యాంగం స్వచ్ఛ భారత్ వర్ధిల్లాలి అనుకుంటున్నాడు. అనాలి మరి ఎట్లా మరి చెప్తా నడుండవా రావాలి. లక్ష్మి పిల్లలు మన పిల్లలు వస్తారు, మన ఇంటికి వస్తారు. చూస్తున్నాడు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. నల్గొండ జిల్లాలో మేనమామ దాష్టికం. 3 నెలల ఝాన్సీ రాణిని తన మేనమామ ఉపేందర్ బండకు కొట్టి హత్య. వరంగల్ జిల్లాలో వజ్రామాటిక్స్ బ్రిడ్జ్ తయారీ కేంద్రంలో భారీ పేలుడు. 3కి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలింపు. జోగులాంబ గద్వాల జిల్లాలో విధులకు హాజరుగాని ఉపాధ్యాయులు, పాఠశాలకు తాళాలు వేసి నిరసన తెలిపిన తల్లిదండ్రులు. చార్మినార్ ట్రాఫిక్ పోలీసులు డంక్ అండ్ డ్రైవ్ లో తనిఖీల్లో వివాదం. మద్యం మత్తులో మహిళ హంగామా. మరింత సమగ్ర సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.